హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా చేసుకునే నైవేద్యం పేలాల పిండి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ పిండిని జొన్నలతో తయారు చేస్తారు. బట్ మా ఏరియాలో ఏంటంటే మేము మొక్కజొన్న గింజలతో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అమ్మ కూడా చిన్నప్పటి నుంచి వీటితోనే చేస్తుందండి. ఇంకా మేము కూడా ఇది ఫాలో అయి చేస్తున్నాం అన్నమాట. మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా గింజలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేస్తే ఏంటంటే బయటకు వచ్చేస్తే కొన్ని గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి. మనం తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి రైస్ అంటే బియ్యంతో చేసే ప్రసాదాలు ఏమీ పెట్టకూడదంటండి. ఎందుకంటే మొర అనే రాక్షసుడు అందులో దాక్కుంటారంట. సో అందుకని ఈ పేలాల పిండి ప్రసాదం చేసి పెడతారు. అండ్ ఆ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటండి. అందుకని ఈ పండుగని ప్రత్యేకంగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా అన్ని పేలాలు రెడీ అయిపోయిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఫైన్గా పౌడర్ చేసుకోవద్దండి, తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతుంది. కొంచెం బరకగానే బ్లెండ్ చేసుకోండి. ఇలాగా మొత్తం పేలాలని ఇలాగ పౌడర్లా చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండిలో మనం 1 కప్పు మొక్కజొన్న గింజలు తీసుకున్నాం కదండి, ఇక్కడ 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఇంకా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచీ వేసి బ్లెండ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇక్కడతో అయిపోతుందండి ప్రసాదం. బట్ పిల్లలకి ఇంకొంచెం టేస్టీగా హెల్తీగా చేసుకోవాలి అంటే కనుక ఒక 1/2 కప్ పుట్నాలు తీసుకొని పౌడర్ చేసేసి యాడ్ చేసుకోండి. అలాగే కరిగించిన నెయ్యి ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మేము చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ తినేసి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అండ్ ఇంటికి వచ్చేసాక గిన్నెలు తినేసేవాళ్ళం. అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.